హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్యాషన్ కున్న క్రేజ్ అంత ఇంత కాదండి. ఇయర్స్ టుగెదర్ ఫ్యాషన్ కి సంబంధించిన ఇండస్ట్రీ కొనసాగుతూ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి భూమ్ కి తగ్గట్టుగా ఫ్యాషన్ ఇండస్ట్రీ కావచ్చు, ఫ్యాషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఫ్యాషన్ టెక్నాలజీ పైన ఇంకా ఉన్నటువంటి వైడ్ ఆపర్చునిటీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కోర్సెస్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోనే ఫర్ ది ఫస్ట్ టైం INIFD ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ గురించి, ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేసేటువంటి డిఫరెంట్ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. INIFD ఫ్యాషన్ టెక్నాలజీ HOD రచన గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం, క్లియర్ గా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రచన గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ఫర్ ద ఫస్ట్ టైం INIFD ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి, అలాగే ఈ ఇన్స్టిట్యూట్ లో ముఖ్యంగా ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? యాక్చువల్గా హైదరాబాద్లో చాలా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కాకపోతే స్పెషల్గా INIFD ఎందుకు తీసుకొచ్చామనంటే INIFD స్టార్ట్ చేసి 30 years ఉంది. ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి అదే మనము హైదరాబాద్లోని స్టూడెంట్స్కి కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు అందించాలి సేవలు అని అన్నట్టు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది INIFD అమీర్పేట్లో తీసుకొచ్చాము. అండ్ స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే INIFD నార్మల్గా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా మనకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ఏరియాస్లో ఉంటాయి. నా ఫస్ట్ డౌట్ కూడా అదే. మామూలుగా అమీర్పేట్ అనగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటీకి సంబంధించిన కోర్సెస్ ఇలాంటివి చూస్తూ ఉంటాము. అమీర్పేట్ అనేది ఎలాంటిది అంటే హైదరాబాద్కి హార్ట్ లాంటిది. ఎట్లా అని అంటే IT డిపార్ట్మెంట్స్ కానీ, లేదు అని అంటే IT కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు తీసుకొచ్చాము అని అంటే అమీర్పేట్ అనేది ఓన్లీ ఐటీకి కాకుండా ఫ్యాషన్స్కి కూడా మనకు హబ్ అవ్వాలనే ఒక్క ఇంట్రెస్ట్తోని. అండ్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ చూసేది ఏంటి అని అంటే మనకు ట్రావెల్ ఎలా ఉంది, టైం సేవ్ అవ్వాలి. మనకు మెట్రో ఫెసిలిటీ ఉంది. అమీర్పేట్ అనేది జంక్షన్ కాబట్టి మనము ఎక్కడో పెట్టి స్టూడెంట్స్ని తీసుకొని రావడం కంటే స్టూడెంట్స్ ఉన్న ప్లేస్లో మనం వెళ్ళి అక్కడ చేయాలనేది స్పెషల్ కాన్సెప్ట్. నిజంగా అండి, నేను ఇందాక కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కూడా ఈ పాయింట్ చెప్పారు. అది కాక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్, అలాగే వాళ్ళ అకాడమిక్స్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా మాకు దగ్గరగా ఉంది కాబట్టి మాకు ఈ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో అందుకని ఇక్కడ జాయిన్ అయ్యాం మేము అని చెప్తున్నారు. సో మెయిన్లీ ఇలా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అసలు ఎలా సెట్ అవుతుంది, అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ కోర్సెస్ ఎలా ఉంటున్నాయి? 1 year 2 year అలా ఉంటున్నాయి కోర్సెస్ మన దగ్గర. INIFDలో కోర్సెస్ వచ్చేసి మనకు క్రాష్ కోర్సెస్ ఒకటి ఉంది అండి. లేదు అని అంటే 1 year 2 years 3 years ఉంది. 3 years డిగ్రీ కూడా ఉంది. 10th అయిపోయింది, వాళ్ళకు 10th పాస్ అయ్యారు అని అంటే వాళ్ళు 1 year ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇంటర్ కంప్లీట్ అయ్యింది అని అంటే 3 years కోర్స్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఆల్ రైట్. సో డిప్లొమా కోర్స్ ఉంది, అడ్వాన్స్డ్ గా 3 years అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ క్రాష్ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్ ఉండొచ్చు, లేదంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. టోటలీ 1 year 2 years టైం స్పెండ్ చేయలేము, బట్ కొంచెం ఫ్యాషన్ టెక్నాలజీ మీద నేర్చుకోవాలని ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? యాక్చువల్గా వాళ్ళ కోసము స్పెషల్గా డిజైన్ చేసినదే ఇది 3 months అండ్ 6 months కోర్సెస్ ఉన్నాయి. మీరు చెప్పినట్టే హౌస్ వైఫ్స్ కానీ, లేదు అని అంటే ఇంకొక దాంట్లో IT డిపార్ట్మెంట్లో, లేదు అని అంటే ఇంకొక జాబ్లో చేస్తూ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంటుంది ఫ్యాషన్ పైన, ఎప్పుడైనా చేయాలని. కాకపోతే అది చాలా మందికి ఇది కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 3 and 6 months కోర్సెస్ తీసుకుంటున్నాము. హౌస్ వైఫ్స్ వాళ్ళకు ఇంట్లో రొటీన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 3 months మన దగ్గర స్పెండ్ చేస్తే వాళ్ళ డ్రెస్సెస్ కానీ వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. లేదు అని అంటే కూడా మనం జాబ్ చేస్తూ కూడా ఈ కోర్స్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకు మనం ఏం చేస్తున్నామంటే పార్ట్ టైం తీసుకుంటున్నాము. అక్కడ జాబ్ చేస్తూ ఇక్కడ కోర్స్ చేయొచ్చు. సూపర్ అండి. టైమింగ్స్ ఎలా ఉంటుంది? ఫుల్ టైం అయితే మనకు 10 to 4 ఉంటుంది. నార్మల్గా 1 year 2 years 3 years వాళ్ళకు. స్పెషల్లీ హౌస్ వైఫ్స్ వాళ్ళకు, లేదు అని అంటే షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మినిమం 3 to 4 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ ఫ్రీ టైంలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్ అండి. సో 1 year 2 years 3 years అంటున్నారు కదా, ఈ కోర్సెస్లో ఎలాంటి కొత్త విషయాలు కావచ్చు, ఎలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు? నార్మల్గా 1 year అనేది అడ్వాన్స్ కోర్స్ ఉంటుందండి. మనకు ఈ అడ్వాన్స్ 1 year దాంట్లో ఏంటి అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ నుంచి వస్తూ ఉంటారు. కొంతమంది మ్యాథ్స్ నుంచి వస్తారు, వాళ్ళు కొంతమంది మన దగ్గర డాక్టర్స్ కూడా ఉన్నారు. డాక్టర్స్, గైనిక్ వాళ్ళు ఉండి కూడా మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరినీ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 15 days ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాం. వాళ్ళందరినీ ఫ్యాషన్ స్ట్రీమ్లోకి ఫస్ట్ తీసుకొస్తాం. అక్కడ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అంటే కొంతమందికి డ్రాయింగ్స్ వస్తాయి, కొంతమందికి డ్రాయింగ్స్ రావు, కొంతమంది గార్మెంట్ కన్స్ట్రక్షన్ స్టిచ్చింగ్లో బాగుంటారు, కొంతమంది స్కెచింగ్లో బాగుంటారు. కాబట్టి అందరినీ ఒక ట్రాక్ పైకి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం
స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ ద బిగినింగ్ లైన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మాకు చాలా మంది ఏమనుకుంటారు అంటే డిజైనింగ్ అంటే డ్రా చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటారు, మాకు రాదు అని అనుకుంటారు. కానీ ఫ్రమ్ బిగినింగ్ నుంచి లైన్స్ నుంచి మనము అడ్వాన్స్ లెవెల్ వరకు టీచ్ చేస్తాం. మోస్ట్లీ 1 year చేసిన వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ కవర్ అవుతాయా కోర్సెస్? అవునండి, అవును. 1 year లో నార్మల్గా ఏమనుకుంటారు అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అని అంటే ఒక డ్రెస్ స్టిచ్ చేయడమే అని అనుకుంటారు. కాకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ లో మన దగ్గర 10 to 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. 10 to 13 సబ్జెక్ట్లో మనం ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ టు డిజైనింగ్ కోర్స్ ఉంటుంది. ఎలిమెంట్స్ ఆఫ్ డిజైనింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఇందులో ఏంటి అని అంటే బ్యాలెన్సింగ్, అంటే టాల్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయి, షార్ట్గా ఉన్న వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ సెట్ అవుతాయి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, కలర్ థియరీ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత మనం డిజైనింగ్ కాన్సెప్ట్ ఎట్లా తీసుకోవాలి, డిజైన్స్ ఎలా చేయాలి, వింటర్ వేర్కి ఎలా చేయాలి, సమ్మర్ వేర్కి ఎలా చేయాలి, ఇదంతా డిజైనింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత ఒక్కసారి మనం డిజైనింగ్ అనేది బ్రెయిన్ నుంచి మనకు పేపర్ పైన వచ్చిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద గార్మెంట్ కన్స్ట్రక్షన్. గార్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ప్యాటర్న్ మేకింగ్. ప్యాటర్న్స్ ఎట్లా రెడీ చేయాలి. ఇప్పుడు నార్మల్గా డ్రెస్సెస్ కంటే మనం డిజైనర్ డ్రెస్సెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఫోల్డింగ్స్ కానీ, ఫ్రిల్స్ కానీ, డ్రేప్స్ కానీ ఎలా చేయాలో అవన్నీ మనం ప్యాటర్న్ ఫస్ట్ పేపర్ కటింగ్ ఉంటుంది, దాని తర్వాత ఫ్యాబ్రిక్ కటింగ్ ఉంటుంది. ఒక్కసారి డిజైనింగ్ అయిపోయిన తర్వాత అంటే డ్రెస్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఏదో కొంచెం తక్కువ ఉంది, కొంచెం ఎంబలిష్మెంట్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అంటున్నాం. అప్పుడు మనం ఎంబ్రాయిడరీస్ కానీ, ఎంబలిష్మెంట్ కానీ, పాకెట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎంబ్రాయిడరీస్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఒక్కసారి మనం గార్మెంట్ మన ప్రోడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే డిజైనర్స్ వాళ్ళ డ్రెస్సెస్ సేల్ చేయడానికే చూస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని అందరి డ్రీమ్ అదే ఉంటుంది కదా. ఆ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, లేదు బొటిక్ రన్ చేయాలంటే ఏమేమి కావాలి, మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీరు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, లోన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇదంతా కూడా ఇందులో ఉంటుంది. లేదు మన మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఫ్యాషన్ షోస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు ఫ్యాషన్ షోస్ ఉంటాయి. స్టూడెంట్స్ దాంట్లో 90% ప్రాక్టికల్ వర్క్లో ఫ్యాషన్ షోస్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ గా మన సిలబస్ అంతా కూడా అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది. అంటే ఇంకా మీ దగ్గర ఫ్యాషన్ కి సంబంధించి నాలెడ్జ్ ఏం లేదు, జీరో నాలెడ్జ్ తో వచ్చినా కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ గా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఒక్క స్ట్రీమ్ ఎలా ఉంది అని అంటే మనకు తక్కువ కష్టపడాలి, ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది. మినిమం ఒక 1 year చేశారు అని అంటే రిటర్న్స్ వాళ్ళకి చాలా వస్తాయి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే లేడీస్కి సూట్ అవుతుందా, జెంట్స్కి కూడా సూట్ అవుతుందా? ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒకప్పుడు ఓన్లీ ఉమెన్స్ కానీ పరిమితం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చే ట్రెండ్స్ బట్టి లేదు అని అంటే మెన్స్ కూడా అంతే ఫ్యాషనబుల్గా ఉండాలని అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మన దగ్గర వచ్చే అడ్మిషన్స్ కూడా గర్ల్స్ కంటే బాయ్స్ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ లాగా, సో లేడీస్కి సంబంధించి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. వేరేస్ ఇక్కడ మాత్రం లెవెల్ ఈవెన్ గా ఉంది, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. ఓకే, సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందా, లేదంటే కంపల్సరీ 10th ఆర్ డిగ్రీ ఇలా కంప్లీట్ చేయాల్సి ఉంటుందా? మినిమం క్వాలిఫికేషన్ అయితే 10th అండి. మినిమం 10th పాస్ అయ్యి ఉంటే వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ 1 year కోర్సుకి ఎలిజిబుల్ ఉంటుంది. దానికంటే ముఖ్యం ఏంటి అని అంటే మనకు అంటే స్టడీస్ ఇలానే ఉండాలి, స్టడీస్లో టాపర్ అయిన వాళ్ళే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అలా ఏం లేదు. జస్ట్ వాళ్ళకు ఫ్యాషన్స్ పట్ల కొంచెం అవగాహన ఉండి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వాళ్ళని మనము తరువుగా షార్ప్ చేసేస్తాము. ఏజ్ లిమిట్ ఏమైనా? ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఓకే, సో టైమింగ్స్ కూడా మంచి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకో మెయిన్ డౌట్ అంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు బయట ఉన్నటువంటి మీరు చెప్పే ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఫీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మరి నామినల్గా ఉంటాయా, అందరికీ అఫోర్డబుల్గా ఉంటాయా, లేదంటే ఎలా ఉంటుంది? మనము తీసుకొచ్చిన కాన్సెప్ట్ కూడా మీరు అర్థం చేసుకుంటే మన కాలేజ్ కూడా మనము హైఫై ఏరియాస్లో పెట్టలేదు. ఎందుకనంటే అందరికీ ఈ కోర్స్ అనేది మినిమంగా అందరం చెయ్యాలన్న కాన్సెప్ట్తోనే మనం అమీర్పేట్లో పెట్టాము. అండ్ ప్రతి స్టూడెంట్ కూడా, ఇప్పుడు స్టూడెంట్ కానీ, ఉమెన్ కానీ, మదర్ ఎవరైనా మనకు కంఫర్టబుల్గా ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే కోర్సు ఎక్కువ కాస్ట్లీ పడుతుంది, లేదు అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే హై క్లాస్ వాళ్ళే చేసుకుంటారు అని అంటుంది, అలా ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ మనం స్పెషల్గా ఇస్తున్నది ఏంటి అని అంటే ఫీజ్ అనేది మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తీసుకోవచ్చు. ఎక్కడ ఉండదు, ప్రతి మంత్ ఇన్స్టాల్మెంట్లో కొద్దిగా కట్టుకోవచ్చు. లేదు మాకు ప్రతి మంత్ కుదరదు మేడం అని అంటే ఎవ్రీ 3 months కూడా కట్టుకోవచ్చు. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టే మేము
తీసుకుంటాం. అలా ఏమి ఉండదండి. అంటే Okay. హైఫై కోర్స్ హైఫై ఉంటుంది. కనిపిస్తుంది కానీ లో బడ్జెట్ లోనే Fee అనేది అందరికీ అఫోర్డబుల్ గా ఉంటుంది. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో వీళ్ళకి ఎలాంటి ఎక్స్పోజర్ ఉంటుంది, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మన దగ్గర ఎట్లా ఉంటుంది అని అంటే 90% ప్రాక్టికల్ ఉంటుంది, 10% మాత్రమే థియరిటికల్ తీసుకుంటాం. ఓకే. కంప్లీట్ ఇఫ్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 year కోర్స్ తీసుకుంటే 8 months వరకు వాళ్ళ సబ్జెక్ట్ కానీ లేదు అని అంటే ఫ్యాషన్ షో వర్క్, రీసెర్చ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాము. రిమైనింగ్ 2 months కంప్లీట్ ఫ్యాషన్ షో వర్క్స్ ఉంటాయి. ఫ్యాషన్ షోస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ కూడా మొత్తం చదివిన తర్వాత ఒక ఆపరేషన్ చేస్తేనే తనకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లయితే వస్తుందో ద సేమ్ వే డిజైనర్స్ ఎంత మనం థియరిటికల్ ఎంత వాళ్ళు పేపర్ వర్క్ చేసినా కానీ ఫ్యాషన్ షో అనేది ప్రాక్టికల్ వర్క్ చేస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ డిజైనర్ లాగా అవుతారు. వాళ్ళు ఒక్క 1 year కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటాయి. వాళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఫ్యాషన్ స్టైలింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదు అని అంటే బొటిక్స్ రన్ చేసుకోవచ్చు, విజువల్ మర్చెంటైజింగ్ వెళ్ళొచ్చు, మార్కెటింగ్ అండ్ మర్చెంటైజింగ్లో వెళ్ళొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఏంటి అని అంటే నార్మల్గా MBA, MCA ఇవన్నీ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకు HR సైడ్ వెళ్ళాలి, ఏదన్నా 2-3 ఆప్షన్సే ఉంటాయి. కానీ మన ఫ్యాషన్ డిజైనింగ్లో ఏంటి అని అంటే ఉన్న 10 subjectsలో ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు తరువుగా ఉన్నా ఆ ఒక్క సబ్జెక్ట్ని పట్టుకొని మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు ప్యాటర్న్ మేకింగ్ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది, మీరు మంచి ఫ్యాషన్ ప్యాటర్న్ మేకర్గా వెళ్ళిపోవచ్చు, బొటిక్ రన్ చేసుకోవచ్చు. లేదు మాకు అంత నాలెడ్జ్ లేదు మేడం, మాకు స్టిచ్చింగ్ చెయ్యలేం, మేము ఓన్లీ కలర్స్ పైన డిపెండ్ అయి ఉన్నాము అని అంటే టై అండ్ డై. ఇప్పుడు చూడండి నార్మల్గా జనరల్గా మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మార్కెట్లో దొరకదు, కానీ టై అండ్ డై చేపించేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన డిజైన్స్ కానీ మనమే చేసుకోవచ్చు. అట్లా ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు తరువుగా ఉన్నా ఆ సైడ్ మీరు స్ట్రీమ్ వెళ్ళిపోవచ్చు. మరి ఆపర్చునిటీస్ స్టూడెంట్స్ వెతుకోవాల్సి ఉంటుందా, లేదంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్కి, ఇలా ఇక్కడ అలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? నార్మల్గా అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 10 members స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఆ 10 members ఒక ఇంటర్వ్యూకి తీసుకెళ్ళినప్పుడు అందులో 1 or 2 స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. రిమైనింగ్ స్టూడెంట్స్కి ఇంకొక స్ట్రీమ్లోకి పంపించేస్తాం. అట్లా వాళ్ళు సెలెక్ట్ అయ్యే వరకు కాలేజ్ అనేది మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సూపర్ అండి, చాలా బాగుంది. ఇంకేం కావాలి? టోటల్గా నాలెడ్జ్ అంతా ఇస్తున్నారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, వర్క్ ఎలా ఉంటుంది అంతా నేర్పించేస్తున్నారు. దెన్ ఆఫ్టర్ జాబ్ ఆపర్చునిటీస్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఫ్యూచర్లో హ్యాపీగా వాళ్ళు అనుకున్న స్ట్రీమ్లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్కి మనకు ఇంకొక మేజర్ డిఫరెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫీజ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఏ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఏ కాలేజెస్లో కానీ ఫ్యాషన్ అంటే ఓన్లీ ఫ్యాషన్ నేర్పిస్తారు, కానీ మన దగ్గర ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంది, అది గ్రూమింగ్ క్లాసెస్. ఎస్, ఇప్పుడు యాజ్ ఎ డిజైనర్గా నేను ఒక డ్రెస్ డిజైన్ చేస్తాను, క్లయింట్కి ఇచ్చేస్తాను, కానీ క్లయింట్ మేకప్ హెయిర్ స్టైల్ బాగాలేదనుకోండి, లుక్ అంతా డిజైనర్స్ పైన పడిపోతుంది. ఏంటి అని అంటే మంచి డ్రెస్ లేదు, మంచిగా డిజైన్ చేయలేదు అని అనుకుంటారు. అందుకని మన స్టూడెంట్స్కి కూడా మనకు లిటిల్ బిట్ ఆఫ్ బేసిక్స్ గ్రూమింగ్ అండ్ హెయిర్ స్టైల్స్ కానీ సారీ డ్రేపింగ్స్ కానీ మొత్తం గ్రూమింగ్ మేకప్ అదంతా నేర్పిస్తున్నాము. సూపర్ అండి. అంటే ఇంకా టోటల్గా రెడీ చేసి కావాలనుకునే వాళ్ళు బ్రైడల్ మేకప్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. సో సూపర్ అండి, మీరు చెప్తూ ఉంటే నిజంగా జాయిన్ అవుతే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనిపిస్తుంది. మరి జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నార్మల్గా అయితే ఇప్పుడు ప్రీవియస్లో ఒక 1 week బ్యాక్ ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయిందండి, 2 batches. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ అని అంటే మాత్రం June 1st week నుంచి స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎన్రోల్మెంట్ అవుతుంది, రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఆన్ ప్రాసెస్లో ఉంది. June 1st నుంచి కొత్త ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రచన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. అదే కాకుండా చాలా మంచి సపోర్ట్ ఎవరైతే ఫ్యాషన్ ఇండస్ట్రీలో వెళ్ళాలి అనుకునేటువంటి మన స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి INI FD ఇన్స్టిట్యూట్ మంచి సపోర్ట్ని అందిస్తుంది, మంచి కోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తారు కదండి, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి INI FD ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేసింది. మన హైదరాబాద్లోనే ఫర్ ది ఫస్ట్ టైం అనమాట లాంచ్ చేశారు. అండ్ ఇందులో కోర్సెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన టైం ఫ్రేమ్కి తగ్గట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. 3 months నుంచి 3 years వరకు కూడా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ కూడా మనకి ఇన్స్టిట్యూట్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది, ఫ్యూచర్ జాబ్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో సెటిల్ అయ్యే విధంగా. కాబట్టి స్టూడెంట్స్కి ఫ్యాషన్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. సో నెక్స్ట్ బ్యాచ్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి INI FD నెంబర్స్కి కాల్ చేయండి.